వీళ్ళేరా మనోడి ఫాలోవర్స్. ఇప్పుడు మనం ఫాలోవర్స్ అనమాట. ఆ విషయం వాళ్ళకి తెలియదు. రే ఎవరి ఫోన్లో మెగా పిక్సెల్ ఎక్కువ ఉందిరా? ఫోన్లో మెగా పిక్సెల్ సూపర్ మామా. వీడి సినిమాకి ఎండ్ కార్డ్ పడిపోయినట్లేరా? సినిమా సూపర్ రా మామా. అదండ్రా. ఏయ్ ఇది హాస్పిటల్, వాడి సంగతి నేను చూసుకుంటాను. కూర్చోండి. రే ఏం చేద్దాం రా? రే మామా ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం రా. నో, దీన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేద్దాం. తర్వాత వాళ్ళ సంగతి పోలీసులే చూసుకుంటారు. మామా మనుషులు ప్రాణాలు కాపాడని డాక్టర్ని చేస్తే వీడు మనుషుల ప్రాణాలతోనే చెలగాట మాడుతున్నాడు రా. వీడిని ఫుట్బాల్ ఆడుకున్న ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. ఈ డ్రగ్స్ వల్లే సొసైటీ ఎంతో భ్రష్టు పట్టింది. మనిషిని మనిషిలా కాకుండా ఎంతో మందిని కంట్రోల్ లేకుండా చేస్తున్నది డ్రగ్స్. అవునరా మామా, వాళ్ళు వీళ్ళు కూడా ప్రతి ఒక్కరి డ్రగ్స్ కలబడి చేస్తున్నారా? వాళ్ళు వదలకూడదు మామా. పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయినా, మీడియాలు చేతులెత్తినా వాడిని వదిలే ప్రసక్తే లేదు. వాడి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తా. హలో, ఏరా నువ్వు నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేసావు. నీ లవ్ గురించి ఎవరు ఆలోచిస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? అందుకేరా నేను జూనియర్ డాక్టర్ చూసి అర్థం కాదారా? ఈ లవర్ని కిడ్నాప్ చేశా. ఏయ్ మర్యాదగా తనని వదిలిపెట్టరా. రైస్ మిల్ దగ్గరికి వచ్చి నా వీడియో ఫుటేజ్ నాకు ఇచ్చి లవర్ని తీసుకెళ్ళరా. అక్కడే ఉండండిరా, వస్తున్నా. ఏమైందిరా? ఎవరు? ఏయ్ వాడు అనుని కిడ్నాప్ చేశాడ్రా. అయిపోయాడు రా. ఎక్కడున్నాడు రా వాడు? వదండ్రా చెప్తా. హాయ్ జూనియర్స్, కమాన్ కమాన్. నువ్వురా రియల్ లవర్ అంటే ఇన్ టైంలో వచ్చావు. రే కార్తీక్, నీకు ఒక ట్విస్ట్ రా. నీ కళ్ళ ముందే నీ లవర్ని రేప్ చేయబోతున్నా. రేయ్ అనుకేమైనా అయితే చచ్చిపోతావురా. ఏయ్ అరవకురా. డాక్టర్స్ అంటే సైలెంట్ మెయింటైన్ చేయాలి. అఫ్ కోర్స్ వైలెంట్ ని కూడా సైలెంట్ గా మెయింటైన్ చేయాలి. మర్యాదగా నా అనుని వదిలే. కార్తీక్, ఆ వీడియో ఉన్న మొబైల్ నాకు ఇచ్చేసాయి. నీ అనును నీకు అప్పచెప్పేస్తా. అమ్మతోడురా, చేస్తానురా. తీసుకో. ఏయ్ అనుని వదిలేరా. నువ్వు ఎలా అనుకున్నావురా నేను మాట మీద నిలబడతానని? నేను హీరోని కాదు, విలన్ని. నీకు ముందే చెప్పాను ఈ సినిమాలో విలనే గెలుస్తాడని. నా మానాన నేను ఏదో డ్రగ్స్ బిజినెస్ చేసుకుంటుంటే అది మీరు చెడగొడతారా? రండ్రా.